తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీల పేరుతో అనేక హామీలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే వీటిల్లో మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు. అలాగే ఆరోగ్యశ్రీ మొత్తాన్ని 10 లక్షల రూపాయలకు పెంచారు. తాజాగా మరో 2 గ్యారెంటీలను అమలు చేయడానికి రెడీ అవుతోంది కాంగ్రెస్ ప్రభుత్వం. మహిళల ఆరోగ్యం కాపాడుతూ పొగబారి నుంచి వారికి విముక్తి కల్పించడమే మహాలక్ష్మి పథకం ముఖ్య ఉద్దేశమని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. అందుకే తమ ప్రభుత్వం 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. తాజాగా ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. దీని ప్రకారం ఈ పథకానికి అర్హులు కావాలంటే 3 కండిషన్స్ ఫాలో అవ్వాలి. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పొందాలంటే మొదటి కండిషన్ ప్రజాపాలన దరఖాస్తు చేసుకుని ఉండాలి. రెండో కండిషన్ తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి. వీరికి మాత్రమే ఈ గ్యాస్ సిలిండర్ రాయితీ పథకం వర్తిస్తుంది. మూడో కండిషన్ ఏంటంటే గ్యాస్ కనెక్షన్ మహిళల పేరు మీద ఉండాలి. ఈ 3 కండిషన్లు ఫాలో అయిన వాళ్ళు మాత్రమే ఈ పథకానికి అర్హులు. ఇక ఈ పథకం అమలు కోసం ప్రభుత్వం గడిచిన 3 ఏళ్లుగా గ్యాస్ సిలిండర్ వినియోగాన్ని పరిగణలోకి తీసుకోనుంది. సబ్సిడీని ప్రభుత్వం ప్రతి నెల ఆయా కంపెనీలకు చెల్లింపులు చేస్తుంది. ఫిబ్రవరి 27 నుంచి ఈ పథకం అమల్లోకి వచ్చింది. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, నెలకు 2500 రూపాయల నగదు అందజేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి అనుగుణంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కో పథకాన్ని అమలు చేస్తూ వస్తోంది. ఇక రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 2వ రోజునే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకాన్ని ప్రారంభించారు. తాజాగా ఉచిత విద్యుత్తు రాయితీపై గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభించారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో సెక్రటేరియట్ నుంచి ఈ 2 పథకాలను మొదలుపెట్టారు. 500 రూపాయలకే గ్యాస్, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ పథకాలను సీఎం రేవంత్ మంత్రులు లాంఛనంగా ప్రారంభించారు. మరి ఈ పథకాలను అమలు చేయడంపై మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.